ఎస్ మీరు బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తున్నారు. ఏదైతే కాకినాడ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి రామ్ ఆప్టికల్స్ గత కొంతకాలంగా ఆ సీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఎండోమెంట్స్ దీన్ని సీజ్ చేసిన విషయం కూడా తెలిసిన విషయమే. అందులో భాగంగా ఆ ఎండోమెంట్స్ ని సవాల్ చేస్తూ రామ్ ఆప్టికల్స్ రామకృష్ణ ఆ ఉన్నత న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఆ ఉన్నత న్యాయస్థానం రామకృష్ణ వాదనలను ఏకీభవించినట్టు తెలుస్తుంది. మా తాళాలు బ్రేక్ చేసి మొత్తం లోపల ఉన్న పంచనామాలు ఏవైతే నోట్ చేశారు అవన్నీ చెప్పారు. మరి ఎలా చేశారో నాకు తెలియదు కదా. ఇంపార్టెంట్ మరి ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు విజువల్స్ పైన ఎండోమెంట్ ఇన్స్పెక్టర్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి మళ్ళా ఆ సీజ్ ని ఓపెన్ చేసి రామ్ ఆప్టికల్స్ రామకృష్ణకి మళ్ళీ ఆ షాప్ ని హ్యాండ్ ఓవర్ చేసినట్టు మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది అధికారికంగా ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ ఏమన్నారో ఆయన మాట్లాడేది విందాం. నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ అండి. నా పేరు వి ఫణీంద్ర కుమార్. ఇక్కడ ఎందుకు వచ్చామంటే విడోస్ హోమ్ సంబంధించిన షాప్ ఒకటి లీజుదారుకి డిపార్ట్మెంట్కి మధ్య చర్చ విషయంలో అంటే ఆ విషయంలో ఏమైందంటే అండి, మాకు ఆ టెండర్దారుడు లీజు బాకీ ఎక్కువ ఉండడం వల్ల అతను నోటీసులు 2-3 పర్యాలు ఇవ్వడం జరిగింది. దానికి ఎటువంటి స్పందన లేకపోతే మేము 83 సెక్షన్ ప్రకారం మేము ఎవిక్షన్ చేసి మా స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. దాని దరిమేళ అతను కోర్టుకు వెళ్ళి కోర్టు వాళ్ళకి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడం బట్టి ఈరోజు షాప్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కంప్లీట్గా మీరు సీజ్ చేసినట్టుగా సేమ్ ప్రతి మేము సీజ్ చేసేటప్పుడు రెవెన్యూ పోలీసు మా డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. అదే పరంగా ఈరోజు దాని ఎదురుగుండా కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటిది లేకుండా మొత్తం అన్ని సీల్స్ కూడా ఈరోజు ఓపెన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ సాటిస్ఫైడ్. సార్ కోర్టు ఆయనకి అనుకూలంగా ఇచ్చిందంటే మీరు ఎక్కడైనా చేసినట్టు తప్పుగా మీరు ఏమన్నా స్టెప్ తీసుకున్నారంటే దానికి అర్థం మీ సమాధానం అండి. అంటే ఏంటంటే సార్ అప్పుడు సెక్షన్ 83 ప్రకారం డిఈఓ ఇవ్వాలనేసి నోటీసు కోర్టు చెప్తుంది సార్. అది మా ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని కోర్టు తప్పుపట్టి ఇది మనకి లీజు మొత్తం పెండింగ్ అంతా 19,76,000 పెండింగ్ అండి లీజు. అంచేత మేము ఆ పదం వచ్చింది తప్ప లీజు లేదండి. లీజు లేకుండా లీజు ఉత్తర్వు లేకుండా కంటిన్యూ అవడం బట్టి మేము ఆ కోర్టులో మేము ఆ విధంగా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది.